మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. వెల్కమ్ టు సుమంటే వినయమే సుమంటే వినాక్. బంగారం ఈ విషయానికి సంబంధించి ఇప్పుడు ట్రెండింగ్ న్యూస్ ఏం నడుస్తుంది అని అంటే, ఎవరైతే గోల్డ్ లోన్ పెట్టి డబ్బులు తెచ్చుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారో మూతి మీద వాత పెట్టినట్టు అవుతుంది పరిస్థితి. ఆర్బీఐ కొత్త గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ కొత్త గైడ్లైన్స్ ఏంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగారి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి నాగరాజు గారు. ఆర్బీఐ అయితే కొన్ని గైడ్లైన్స్ పాస్ చేసినట్లయితే తెలుస్తుంది మనకు సార్, దానికి సంబంధించింది ఏంటి ఆ గైడ్లైన్స్ సార్? ఇప్పటికే రీసెంట్గా ప్రధానమంత్రి మోడీ గారు ఒక ఏడాది పాటు బంగారం కొనవద్దు అని చెప్పి హైదరాబాద్లో జరిగేటువంటి బహిరంగ సభా వేదికగా ఇచ్చినటువంటి ఏదైతే ఒక న్యూస్ ఎంత హల్చల్ ఏందో తెలుసు. బంగారం షాపుల నుంచి ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ గురయ్యారు. ఎందుకు కొనొద్దన్నారు మోడీ గారు? అంటే బంగారం రేట్లు పెరుగుతాయనా, లేకపోతే బంగారం రేట్లు ఇప్పుడు ఆగితే అప్పుడు ఇంకా తగ్గుతాయనా, ఏంటి అని ఉద్దేశం ఏమిటి? ఆ స్టేట్మెంట్ రకరకాల ఇష్యూస్ జరిగాయి. ఇదిలా ఒకవైపు నడుస్తూ ఉండగా ఈరోజు మార్నింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవరైతే బంగారం తాకట్టు పెట్టి బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటారో వారి యొక్క మీరు ఇందాక అన్నట్టుగా చెంప చెల్లుమనిపించే కొన్ని స్టేట్మెంట్స్ అయితే గైడ్లైన్స్, మార్గదర్శకాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేశారు. ఆ మార్గదర్శకాల్లో ప్రధానమైన కొన్ని ఒక 5 పాయింట్లు నేను మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను నాగరాజు గారు. ఎవరైతే బంగారం తాకట్టు పెట్టాలని ముఖ్యంగా బ్యాంక్స్కి వెళ్తారో, అంటే నేషనల్ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ ఏదైనా బ్యాంకుల దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకుందాం అనుకుంటారో వాళ్ళకి ఈ లోన్స్ అన్ని వర్తిస్తాయి. ఎందుకు వర్తిస్తాయి? ఆ రూల్స్ ఏంటి? ఆ రెగ్యులేషన్స్ ఏంటి? ఏ రకంగా ఉంటుంది? ఇప్పటివరకు మనం ఏమనుకుంటాం, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కన్నా నేషనల్ బ్యాంక్స్ అంటే బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి లోన్ పెట్టుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంటుంది, గోల్డ్ కూడా సేఫ్టీగా ఉంటుంది. మనం ఒక 2 ఏళ్లకో 3 ఏళ్లకో మనం మళ్ళా తీసుకున్నప్పుడు కూడా సేఫ్టీయెస్ట్ ప్లేస్ కదా అనుకుంటాం మనం. అటువంటిది ఈరోజు బ్యాంకుల్లో ఇప్పుడు నేను చెప్పే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వింటే బ్యాంకుల వైపు చూడడానికి కూడా మిడిల్ క్లాస్ పర్సన్, కామన్ మ్యాన్ భయపడేటట్టుగా ఆ రిజర్వ్ బ్యాంక్ ఇండియా రూల్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ పాయింట్ 1 ఏంటంటే, ఎవరైతే 2.5 లక్షలకు పైబడి అంటే 2.5 lakhs పైబడి లోన్ ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఐటీ రిటర్న్స్ కంపల్సరీ ఫైల్ చేయాలి. ఐటీ రిటర్న్స్ లేకుండా బ్యాంకులు మాత్రం లోన్స్ ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి ఖరాఖండిగా చెప్పే. దీనికి సంబంధించి ఒక పినాకిల్ సాఫ్ట్వేర్ అనే ఒక సాఫ్ట్వేర్ని బ్యాంక్స్ రంగంలో పెట్టడం జరిగింది. యాజ్ పర్ ఆ సాఫ్ట్వేర్లో ఏవైతే గైడ్లైన్స్ ఉంటాయో దాన్ని జస్ట్ అక్కడ ఆఫీసర్స్ అప్డేట్ చేసుకోవడమే. ఆ సాఫ్ట్వేర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఇస్తుంది, ముఖ్యంగా రుణాలు తీసుకునే వాళ్ళకి సంబంధించి. ఆ సాఫ్ట్వేర్లో క్లియర్ గైడ్లైన్స్ ఉంటుంది. అంటే 2.5 lakhs పైబడి ఎవరైనా బంగారం తీసుకోవాలనుకుంటే పట్టణ ప్రాంతం వాళ్ళకైతే 2.5 lakhs పైబడి తీసుకుంటే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. లేదా గ్రామీణ ప్రాంతం వాళ్ళు ఎవరైనా సరే 2.5 lakhs పైబడి లోన్ తీసుకుంటే వాళ్ళకి వ్యవసాయ భూములేని ఉండాలి, లేకపోతే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఉన్నట్టుగా చూపిస్తే తప్ప లోన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే ప్రసక్తే లేదు. దట్ ఈస్ ద పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇక పాయింట్ నెంబర్ 2, 2.5 lakhs పైబడి ఎవరైనా రుణం తీసుకుంటే అది కూడా 22 carats గోల్డ్ అయి ఉండాలి. ఆ గోల్డ్లో ఎంత రుణం మీకు ఇవ్వాలి అంటే మీరు ఎంత ఎలిజిబిలిటీ ఉందని కూడా ఒక క్రైటీరియాస్ చేస్తారు. అంటే మీ ఇన్కమ్ ఎంత, మీ అప్పులు ఎంత, మీకేమైనా ఈఎంఐలు ఉన్నాయా, ఇలా అని చెప్పి ఒక టోటల్గా మీకంటూ ఒక డిస్కస్ చేయడానికి ఒక పర్సన్ అక్కడ అపాయింట్ అయ్యాడు. ఆయన మొత్తం చూసి మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది, మీరు ఎంత అప్పులు కడుతున్నారు, ఇక మిగిలిన ఎలిజిబిలిటీ ఎంత, ఆ ఎలిజిబిలిటీలో మీరు ఎంత అమౌంట్ కట్టగలరని చెప్పి ఏదైతే స్క్రూటనైజ్ చేస్తారో దానికి తగ్గ అమౌంట్ మాత్రమే ఇస్తారు. అలా అని చెప్పి అడిగిన మొత్తం కూడా అమౌంట్ ఇచ్చే ప్రసక్తి కూడా లేదు. నేను ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నాను కదా కాబట్టి నాకు ఎంత రుణం ఇవ్వమంటే ఇస్తారంటే అంత రుణం కూడా ఎవరు, మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదని కూడా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు కూడా సెకండ్ డిక్లరేషన్లో ఇది కూడా చూస్తారు. పాయింట్ నెంబర్ 3, ఒకవేళ మీరు అప్ టు 2.5 lakhs అయితే మీరు ఇస్తున్నటువంటి గోల్డ్లో మ్యాక్సిమం 85% వరకు ఇచ్చే అవకాశం ఉంటుంది. 2.5 lakhs నుంచి 5 lakhs వరకు లోన్ అయితే 80% వరకు లోన్ ఇస్తారు మీరు ఇచ్చినటువంటి గోల్డ్ విషయంలో. లేదా అంత మీరు ఒకవేళ మీరు అబవ్ 5 lakhs కానీ తీసుకున్నట్లయితే 75% వర్త్ ఆఫ్ ఈరోజు మార్కెట్ వాల్యూ ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుందో ఆ అమౌంట్ని 75% అమౌంట్ మాత్రమే మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ యొక్క కేటగిరీ వైజ్గా. ఇక నెంబర్ 3, మీరు తీసుకున్నటువంటి గోల్డ్ మీరు పెట్టాల్సిన గోల్డ్ ఏదైనా సరే అది బార్స్లో ఉన్న తీసుకోరు, బిస్కెట్స్లో ఉన్న తీసుకోరు, కేవలం ఆర్నమెంట్ గోల్డ్ అయి ఉండాలి. ఆర్నమెంట్ గోల్డ్ కానీ కాయిన్స్ కానీ ఉంటే లోన్ ఇస్తారు తప్పించి ఇతరత్ర పరిస్థితుల్లో గోల్డ్ లోన్ ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి ఖరాఖండిగా రిజర్వ్ బ్యాంక్ ఇండియా గైడ్లైన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను దాన్ని కూడా చూడడం జరిగింది. మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఏదైతే ఆర్నమెంట్ గోల్డ్ పెడుతున్నారో ఆ గోల్డ్లో కూడా డిక్లరేషన్ మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఇది మీరు ఎక్కడ కొన్నారు, అది హాల్ మార్క్ గోల్డా కాదా, దాని బిల్స్ కూడా మీరు ప్రొడ్యూస్
యూస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతేగాని గోల్డ్ తీసుకొచ్చి పెట్టేస్తున్నాం అంటే ఇంతకు ముందు అవన్నీ పట్టించుకునేవారు కాదు. ఈ గోల్డ్ మీరు ఎక్కడ పర్చేజ్ చేశారు, అది హాల్ మార్క్ గోల్డా కాదా అని చెప్తూ కూడా 18 క్యారెట్స్ నుంచి 22 క్యారెట్స్ ఉన్న గోల్డ్ మాత్రమే తీసుకుంటారు. 24 క్యారెట్స్ గోల్డ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోరు. దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాజెస్ అన్ని కూడా. ఇకపోతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా 2.5 lakhs అబవ్ ఏదైతే లోన్ తీసుకుంటున్నారో ఇది పట్టణ ప్రాంతాలకు వర్తిస్తుంది. బట్ మీ సెల్ఫ్ డిక్లరేషన్, మీ ఈఎంఐలు అన్ని కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ కేటగిరీస్ అన్ని ఉంటే తప్ప బ్యాంక్స్ మాత్రం లోన్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరని చెప్పడం కూడా జరుగుతుంది. ఇది కేవలం బ్యాంకింగ్ సెగ్మెంట్కి మాత్రమే వర్తిస్తుంది అన్నట్టుగా రిజర్వ్ బ్యాంక్ ఇండియా గైడ్లైన్స్ ఇస్తుంది. కానీ ఇప్పుడు మనం చెప్పినటువంటి వేరే అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి ఈ రూల్స్ వర్తిస్తాయా వర్తించవు అన్నది అది ఆయా సంస్థల యొక్క ఇండివిజువల్ ఒపీనియన్ బట్టి ఉంటుంది. అయితే ఇది రెండు రకాలుగా ప్రాబ్లం ఉంటుంది. ఒకటి, ఎప్పుడైతే బ్యాంకింగ్ సెగ్మెంట్ మీద ఈ ఆర్బీఐ ఇంత క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చిందో ఇమ్మీడియట్గా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి ఇంప్లిమెంట్ కాకపోతే మాత్రం ఈ రూల్స్ డెఫినెట్గా విపరీతమైన డిమాండ్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ప్రైవేట్ ఏదైతే బ్యాంక్ రుణాలు ఇస్తున్నాయో, బంగారు రుణాలు తాకట్టు పెట్టుకోబడి అని చెప్పి ఏవైతే రుణాలు ఇస్తున్నారో వాళ్ళకి ఇది ఇంపాక్ట్ కాకపోతే మాత్రం విపరీతంగా వీళ్ళు మాత్రం ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఒక దోపిడీ వ్యవస్థగా దారితీసే పరిస్థితి ఉంటుంది. సో ఇంతకు ముందు స్కూల్ ఫీజు కట్టాలనో, బిజినెస్లో లోన్ కావాలనో, ఇతరత్ర ఏదో మ్యారేజ్ చేయాలనో అవసరాలకి మధ్యతరగతి వ్యక్తి వెళ్ళి బ్యాంకులను ఆశ్రయించి రుణాలు పెట్టుకునే పరిస్థితి ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు అంత వెసులుబాటు అయితే లేదు. ఆల్రెడీ దీనికి హెచ్చరిక మొన్ననే మోడీ గారు చెప్పడం జరిగింది. దాన్ని కంటిన్యూషన్గా ఆర్బీఐ ఈరోజు ఇచ్చిన గైడ్లైన్స్ కూడా మరింత ప్రమాదకరంగా ఉంది. ఇది ముఖ్యంగా మిడిల్ క్లాస్ సెగ్మెంట్కి ఒక ఆశీర్వాదంగా చెప్పొచ్చు నాగరాజ్ గారు. ఎనీవేస్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్, చాలా డీటెయిల్గా చెప్పారు మీరు. అండ్ ఇందులో నాకు ఇంకో క్లారిటీ కూడా వచ్చింది. ఏంటి అని అంటే ఉన్న బంగారాన్ని ఉన్నట్టు మీ దగ్గర ఉంచుకోండి తప్ప కొత్తవి కొనడానికి ఇంట్రెస్ట్ చూపించొద్దు, ఉన్నవి మాత్రం పోగొట్టుకోవద్దు. దీనికి కూడా పాయింట్ చెప్పారు, అందులో మీరు వ్యాలిడ్ పాయింట్ చెప్పారు, నేను మర్చాను మీరు చెప్పారు. మరలా ఈ లోన్ పెట్టి కొత్త బంగారం కొనుక్కోవడానికి లోన్ ఇవ్వరు. అవును. సో ఆ ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నారు. సో మన దేశీయ మార్కెట్ కూడా ఆ విధంగానే ఉంది అనేటువంటి దాన్ని, అంటే నరేంద్ర మోదీ గారి దేనికోసం ఈ మాట చెప్పుంటారు అనేటువంటి దానికి కూడా ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారని కింద కామెంట్ బాక్స్లో మాత్రం డెఫినెట్గా షేర్ చేయండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అలగారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.